ఇంకా చుట్టుపక్కల అనేకమైన ప్రభువా బిడ్డలు ఎంతోమంది పాంఫ్లెట్స్ ఇచ్చారు. వారందరూ కూడా ప్రభువా నీ సన్నిధికి వచ్చి వాక్యం వినాలి. నీ దాసులను కూడా ప్రభువా ఇదిగో మా మధ్యకు తీసుకొని వచ్చారు. అందరిని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభువా నీ సేవకులను కూడా మీరు బలపరచండి. నీ ఆత్మతో నింపి మీరు వాడుకోండి. ఇప్పుడు వరకు పాటల్లో మీరు ఇచ్చిన జయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తిరిగి నీ వాక్యం ప్రభువా కొంత సమయము నాయన మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు తెరవబడి గ్రహించుకునే ఆత్మ మీరు మా ఒక్కొక్కరికి దాయిచ్యమని ప్రార్థిస్తున్నాను. సమయము చాలా విలువైనది నాయన. సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకోమని వాక్యం సెలవిస్తున్నది. భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభువా. నీవు మాకు చాలా అవసరమైన ప్రభువా తండ్రి. మేము బ్రతుకున్న ఈ దినాల్లో ప్రభువా నేను ఎలాగ మేము కలిగి ఉండాలో, నీ వాక్యమని ఏ విధముగా మా నాయన మా జీవితాలు దిద్దుకోవాలో మాకు మీరు ఒక్కొక్కరికి నేర్పించండి. ఈ పాడెములో నీ దూతలు తిరుగులాడినట్లుగా చేయండి. మీరు మమ్మల్ని తాకండి ప్రభువా. నీ కృపాసన్నిధి మాకు తోడుగుంచి నడిపించి మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మనందరికి తెలిసిన భాగం లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు కనబడుతున్నారు. ఆ 2 కుమారుల గురించి కొంత మాట మనం నేర్చుకుందాము. తర్వాత దేవుని సేవకులు కూడా మనకి వాక్యాన్ని ఇస్తారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ భాగంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2లో ఒక చిన్న కుమారుడు అంటున్నాడు, నాకు వచ్చు వాటా, నా ఆస్తి, నా సగభాగము నాకివ్వు అని తండ్రిని అడుగునట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తండ్రి దగ్గర 2 కుమారులు ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు. చక్కగా అన్యోన్యంగాను సమాధానంగాను సంతోషముగాను వారు జీవిస్తున్నారు తండ్రితో. అయితే మరి చిన్న కుమారుడికి ఏమైందో ఆలోచన నాకు తెలియదు, కానీ ఇక్కడ కుమారుడు చిన్నవాడు అంటున్నాడు, తండ్రి నాకు వచ్చు ఆస్తి నాకు ఇవ్వు అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. తండ్రి కూడా తన కుమారుడి కాదనక ఎవరు అనక ఏం చేశాడంటే ఆస్తిని పంచిపెట్టి ఇచ్చేసినట్లుగానే మనం చూస్తా ఉన్నాం. అంతకు ముందు అనుంటాడు, ఒకవేళ ఎందుకురా ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు కదా, నా దగ్గర మీరు ఉన్నారు కదా, మీకు ఏం తక్కువ చేశాను, ఏం కరువు వచ్చింది మీకు, ఎందుకు ఆస్తిని పంచమంటున్నావు, ఎందుకు ఇలాగ నీకు ఆలోచన వచ్చింది అని ఎన్నో ప్రియుల మాటలు తండ్రి కుమారుడి అడిగి ఉండవచ్చు, హెచ్చరించి ఉండవచ్చు. అయినను కుమారుడు తండ్రికి లోబడలేదు, తండ్రి మాట వినలేదు. ప్రియుల మరికి అతనికి ఏమైందో తెలీదు. ఒకవేళ స్నేహితులు కానీ అతన్ని ఒత్తిడి చేసేరేమో, నీ తండ్రి దగ్గర ఉంటే నీకేం కలిసి వస్తుంది, నీ ఆస్తిని నువ్వు తీసుకుంటే మనం దూరదేశం వెళ్ళి వ్యాపారం చేద్దాం, మంచి లాభం వస్తుంది అనే విషయాన్ని ఏదో మొత్తానికి కుమారుడికి హెచ్చరించి ఉంటారు స్నేహితులు. దాన్ని పట్టుకుని ఉంటాడు. ప్రియులరా, ఆ విధముగా కుమారుడు తండ్రిని ఒత్తిడి చేయటంలో ఆ తండ్రి ఏం చేశాడంటే ఆస్తి తనకి ఇవ్వాల్సిన వాటా ఇచ్చేసాడు. ప్రియులరా, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును ఏం చేశాడంటే సమస్తమును ప్రియులరా కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయాడంట. ప్రియులరా, ఎందుకు? వ్యాపారం చేయటానికి వెళ్ళాడు. ఏదైనా వ్యాపారం చేస్తే లాభం వస్తుందని స్నేహితులు చెప్పారు. కొంతమంది స్నేహితులు తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు, ఆ మూట కట్టుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయి ఏదో వ్యాపారం చేయాలని ప్రయత్నం చేశారు. ఇక్కడ దేవుని వాక్యం ఏముందంటే వీళ్ళరా ఆ ఆస్తి తీసుకెళ్లి దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు ఆస్తి అంతా. తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం, సరైన వ్యాపారం కదా అది. మరి దుర్వ్యాపారం అంటే ఏదైనా మరి పనికిరాని మరి అవసరం కానీ ఏ విలువ కానీ వ్యాపారం, అది సరైన వ్యాపారం కాదు.
దుర్వ్యాపారం అని బైబిల్లో మనం చూస్తున్నాం. దుష్టమైన వ్యాపారం. ప్రియులారా, అటువంటి వ్యాపారం చేయటం మూలముగా తన తీసుకెళ్లిన ఆస్తి అంతా కూడా ఏమైపోయిందంటే నాశనం చేయబడినట్టుగా అయిపోయింది. నాశనం చేయబడినట్లుగా అయిపోయింది. జాగ్రత్త లేదు, పొదుపు లేదు. ప్రియులారా, ఆ విధముగా ఆ కుర్రాడు ఆశ్రమంతటను కూడా పాడు చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. సమస్తమును ఏం చేశాడంట, కూర్చుకొని దూర దేశంలో ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ప్రియులారా, ఆ దేశంలో ఏమొచ్చిందంట, గొప్ప కరువు వచ్చి ఇబ్బంది పడసాగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కరువు వచ్చి ఇబ్బంది పడసాగాడు. ఎందుకు? అంతకు ముందు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా, అతనికి కష్టం ఉందా, శ్రమ ఉందా? ప్రియులారా, తన ఆలోచన బట్టి, స్నేహితులు ఇచ్చిన ఆలోచన బట్టి ఒకవేళ ఆ విధంగా చేసి ఇప్పుడు దేనికి గురయ్యాడంటే ప్రియులారా, ఆ ఇబ్బందికి గురయ్యాడు, కష్టానికి గురయ్యాడు, శ్రమకి గురయ్యాడు. ప్రియులారా, దేవునితో ఉంటే, తండ్రితో ఉంటే ఆ ప్రేమ, ఆ అన్యోన్యత ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రియులారా, దేవుని వాక్యములో ఆదికాండం 1వ అధ్యాయం ఒక మాట చూద్దాం. చూడండి, 27వ వచనంలో ఏమన్నాడంటే, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు, ప్రియులారా, నరుని దేవుడు తన స్వరూపమందు సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించినట్లే ఇక్కడ మనం చూస్తున్నాం. స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించాడు. ప్రియులారా, ఎలాగ సృజించాడు? ఆయన స్వరూపంలో సృజించాడు. ఆయన పోలికలో చేసుకున్నాడు దేవుడు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా చేసుకున్నాడు దేవుడు. కానీ దేవునితో సహవాసం చేయవలసిన రీతిలో వారు సహవాసం చేసినట్లుగా ఇక్కడ బైబిల్లో మనకి కనబడట్లేదు. సహవాసాన్ని ఎలాగో వారు తెగొట్టుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏ విధముగా వారు ప్రేమను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నట్లు, ప్రియులారా, ఆయన యొక్క ప్రేమను పోగొట్టుకున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే, ఇదే అధ్యాయం 2:7 కూడా చూడండి. అయితే ఏమన్నాడు ఇక్కడ? 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని ఏమన్నాడు ఇక్కడ? నాసికారంధ్రము. ప్రియులారా, నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు, చలిస్తున్నాడు. ఎందుకు? ఆయన జీవం. దేవుడు నిన్ను జీవంతో నింపాడు. నువ్వు జీవించాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు నాశనం కాకూడదు. ఈ కోటాలు అందుకేనండి, మనం నాశనం కాకూడదు. మనకి దేవుడు జీవం అనే వాక్యాన్ని ఇస్తున్నాడు. మనం జీవింపబడాలి. మనం ప్రియులారా, అయోగ్యమైన స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనం యోగ్యులమైన బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2026 సంవత్సరం కూడా మనకి యొక్క కుడికలు ఇచ్చాడంటే దేవుని మహాదయ, ఆయన కృప, ఆయన కనికరం మన మీద ఉండి, ప్రియులారా, ఈ మాటలు మనకి తెలియజేయటానికి దైవజనులు ప్రియులారా మన మధ్యకు తీసుకుని వచ్చి ఆయన మనతో మాట్లాడటానికి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏ విధముగా జీవాన్ని మనం కాపాడుకుంటున్నాం. దేవుడిచ్చిన ప్రియులారా ఆ యొక్క జీవము ఎంత విలువైనది. ప్రియులారా, మీరు జీవించాలి అనే మాట ఇక్కడ చూస్తా ఉన్నాం. స్త్రీనిగా పురుషునిగా వారిని చేశాడు. జీవము మన నాసికారంధ్రాల్లో ఊదాడు ఆయన. చూసారా, మన నాసికారంధ్రాల్లో ఆయన జీవాన్ని ప్రియులారా ఊదినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము దేవుని వాక్యములో 29వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఏమన్నదంటే 29:11 వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు
ప్రియులను ఏం కలుగజేస్తున్నాడు? సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. చూసారు ఎటువంటి రీతిలో దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంట? తన ప్రజలకు సమాధానము. ఎలాంటి సమాధానం? ఈ కూటాల్లో మనకు సమాధానం దేవుడు ఇవ్వాలని ఆయన ఉద్దేశం. ఎంతమంది కుటుంబాల్లో సమాధానం లేదు, తల్లి తండ్రుల మధ్యన బిడ్డలకు సమాధానం లేదు. అయ్యో ఎందుకరా ఈ ఆస్తిని నువ్వు పట్టుకెళ్తాం, ఈ ఆస్తి నీదే కదా, నా దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు పట్టుకెళ్ళి ఏం చేసుకుంటావంటే నాకు అదంతా కుదరదు అంటున్నాడు అన్నమాట కొడుకు. సమాధానం పోగొట్టుకుంటున్నాడు, తండ్రి నుంచి వేరైపోతున్నాడు. ప్రియులారా, ఎంతమంది దినాల్లో కుటుంబాల్లో తల్లిదండ్రుల మీద వ్యతిరేకమైన బుద్ధులు పిల్లలకి. ఎంత ప్రేమగా ప్రేమించారు తల్లిదండ్రులు. వాళ్ళు పెద్దవాళ్ళు చేయాలి, గొప్పవాళ్ళు చేయాలి, మంచి చదువులు చదివించాలి, మంచి పేరు సంపాదించుకోవాలి నా బిడ్డ అని తల్లిదండ్రులు ఎంత ఊహలు, ఎంత ఆలోచనతో ఉంటే పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రుల మధ్యలో దుఃఖం తెస్తున్నట్లే కనపడుతున్నారు. కానీ ప్రియులారా, ఏమాత్రము కూడా ప్రేమ అనేది పిల్లల్లో ఈ దినాల్లో కనబడట్లేదు. అవసరమైతే తల్లిదండ్రుల మీద చేతులు ఎత్తుతున్నారు. ప్రియులారా, చేతులు ఎత్తుతున్నారు. ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎంతమంది తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు. ఇంత ముద్దుగా నేను ప్రేమించి వీడింత పెద్ద చేశాను, ఎంత కష్టపడి చదివించాను, ఎన్ని విధాలుగా సమాధానం ఎలాగా పోగొట్టుకుంటున్నాడని చెప్పి ఆ తండ్రి ఎంత దుఃఖపడుతున్నాడు. 11వ వచనంలో చక్కగా అన్నాడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించాను. సమాధానం ఇస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు? ఆయన స్వరూపంగా నిన్ను చేసుకున్నాడు. నీ నాస్కారంధ్రాలు ఆయన జీవాన్ని పోశాడు. నువ్వు జీవించాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి. అది ఆయన ఉద్దేశం. దేవుడు ఉద్దేశం అదండి. నాకు ఇవన్నీ వద్దు, నేను అయోగ్యమైన స్థితిలో బ్రతకాలి అని నువ్వు అంటుంటే ప్రియులారా, కనుక్కున్న తండ్రి ఎంత దుఃఖం అండి, ఎంత బాధ అండి తండ్రికి. ప్రియులారా, ఏ రీతిలో ఆ తండ్రి యాదన చెందుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. ఎలాంటి పరిస్థితి కనపడుతుంది చూసారా? ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నాడంటే చూడండి, 2:8. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. ఒక తోట వేసాడు. ఆ తోటలో మీరున్నాడు బాబు, ఈ ఫలాలన్నీ మీరు తినండి, సమృద్ధిగా తినండి, సరే ఇలాగ తిని మీరు జీవించండి అని ఆ జీవపు ఆ తోట పిల్లలు వేసి అందులో నరుని పెట్టాడండి. ఎంత సమృద్ధిని పెట్టాడు, ఎంత ఆహారాన్ని పెట్టాడు. వారు తిని తృప్తిగా ఉండవలసిన వారు ప్రియులారా, ఏ విధముగా ఆ పరిస్థితిని పోగొట్టుకున్నట్లుగా మనము బైబిల్లో హవ్వను గురించి, ఆదాముని గురించి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎటువంటి రీతిలో వారు ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో వారు కనబడుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం. చూసారా? ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఏమన్నాడు? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటన ఆ చేర్చపరుషకు వ్యవసాయం చేయటకు చూసారా ప్రియులారా? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుషకు, నీకు ఎలాంటి యొక్క ప్రియులారా ఒక మంచి జాబ్ ఇచ్చాడండి. దేవుడు నీకు ఒక మంచి జాబునిచ్చాడు, దాన్ని చేద్యం చేసుకోవయ్యా, చేద్యం చేసుకుని తిను, పంటంతా తిను అని ఒక మంచి తోటని ఆయన ఇచ్చాడు. ఇంకేమన్నాడు? దాని కాసుటకును దానిని ఉంచాడంట అక్కడ. దాన్ని కాసుకుని దాన్ని తినవయ్యా, ఫలాలను తినని అక్కడ ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా నీవేం చేయాలి? తినవచ్చును. నిరభ్యంతరముగా నువ్వు తినవచ్చునేమి అనుమానం లేదు. ఎందుకు? నేను ఇస్తున్న ఈ ఫలాలు నీకు జీవాన్ని ఇస్తున్నాయ్యా,
నిన్ను జీవింపజేస్తాయి, నీకు బలాన్ని ఇస్తాయి, నీకు జ్ఞానాన్ని ఇస్తాయి, నిన్ను జీవింపజేస్తాయి. కాబట్టి ఈ తోటలో నీ ఫలాలన్నీ కూడా నిరభ్యంతరముగా నీవు తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును, చూసారా ప్రియులారా, తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞ ఇచ్చాడండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ఇవ్వకుండా లేడు. కానీ ఆజ్ఞను ఏం చేశాడంట? త్రోసివేసేసాడు. ఆజ్ఞను త్రోసివేశాడు. నువ్వెన్ని చెప్పినా నేను వినను, నాకు కావలసినది నా వాటా నాకు ఇవ్వాల్సిందే ప్రియులారా అని చెప్పి ఆ తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దూర దేశం వెళ్ళిపోయి ఆ ఆస్తిని దుర్వ్యాపారం చేసి ఏ విధముగా దాన్ని ఏం చేశాడంట? పాడు చేసి ప్రియులారా చివరికి అతనికి ఏమైందంటే ప్రియులారా 14వ వచనంలోకి వచ్చేసరికి అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడ సాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరెను. ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరాడు. ఎందుకో ఆస్తంత అయిపోయింది, చిల్లి గవ్వ అతని చేతులు లేదు. అతను తీసుకెళ్ళిన ఆ స్నేహితులందరూ వెళ్ళిపోయారు. ఎందుకో అతని దగ్గరికి ఏమి లేదు కదా డబ్బులు. ఒకసారి ఆ బెల్లమన్నంత చేపు ఏగల ముసురుతే అన్నట్లుగా డబ్బున్నంత వరకు తన చుట్టూ ఉన్నారు. డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో వాడు వెళ్ళిపోయారు తప్పించుకొని. ఆ కుర్రాడు ఏమయ్యాడు? ఇక ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరి అతడు పందులను మేపుటకు ఏమయ్యాడు? చూసారా ప్రియులారా, పందులు మేపే ఒక వ్యక్తిని అతడు ఏ విధముగా కలిగి ఉన్నాడు? ఆ యాసాం దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏదైనా పని చెప్పండి అయ్యా, నేను పని చేస్తాను. ఎందుకు? కొంచెం ఆడ దూరంగా ఏదైనా నాకు ఆహారం దొరికింది. ఎటువంటి ఆహారం పోగొట్టుకున్నాడండి? ఎంత మంచి తోటలో ఉన్న ఆ ఫలాలు పోగొట్టుకున్నారు. ఈ రోజున అతడు ఆహారం లేకుండా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని యొక్క తిప్పలు పడుతున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాము. ఎంత భయంకర పరిస్థితి అండి! మానవుని జీవితం ఎంత భయంకర పరిస్థితిలో కనబడతా ఉన్నది. కారణము మాట వెనక. బైబిల్ చెప్తుంది, బలులు పొట్టేళ్లు త్రోవ అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం అండి. మాట వినటం శ్రేష్టము. ఏదైనాలో మాట వెనకే ఈ తిప్పలు, ఈ ఇబ్బందులు, ఈ పరిస్థితులు సమాధానం పోగొట్టుకుంటాం. చూసారా, సమాధానం పోగొట్టుకున్నట్లుగా తన జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నాము. సమాధానం పోగొట్టుకున్నట్లుగా చూస్తున్నాము. 16వ వచనంలో వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను, కానీ ఎవడును వానికి ఏమియో ప్రియులారా ఎవరిస్తారండి? ఎవరిస్తారు? ఏమయ్యా నువ్వు అంతగా లావుగా ఉన్నావు, అంత బలముగా ఉన్నావు, ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చు కదా అని ఎవరు వెళ్ళా కానీ ప్రియులారా ఎంతగా అతని హీనంగా మాట్లాడుంటారో చూస్తుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్న భాగంలో అతడికి చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా వేదన చెందుతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రియులారా ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో, అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో మందికి కూలివానికి అన్నము ఎలా ఉందంట? సమృద్ధి. ప్రియులారా తండ్రి దగ్గర అన్నం సమృద్ధిగా ఉంటుందండి. ఆ సమృద్ధిలోంచి బయటకు వచ్చేసాడు, ఆశీర్వాదంలోంచి బయటకు వచ్చేసాడు, ఆ నీతిని వదిలిపెట్టేశాడు, ఆ యథార్థతను వదిలిపెట్టేశాడు, ఆ పరిశుద్ధతను వదిలిపెట్టేశాడు. ఎంత దిక్కుమాలిన స్థితి అతనిలో కనబడతా ఉన్నది. అతడికి బుద్ధి వచ్చింది. ఎప్పుడు వస్తుంది బుద్ధి? అన్ని పోగొట్టుకున్న తర్వాత. మనకి కూడా అంతేనండి, అన్ని పోయిన తర్వాత అయ్యో నేను ఎంత రాంగ్ స్టెప్ వేసాను అని గ్రహింపు మన జీవితంలోకి వస్తుంది. ప్రియులారా దేవుడు ప్రేమించి ఎన్ని విధాలుగా నీకు మేలు చేసి నిన్ను ఇంత వ్యక్తిని గొప్పవాడిగా చేస్తే నువ్వు ఆయన మాట వినకుండా ఉంటే ఎన్ని దెబ్బలు తింటున్నామో, ఎన్ని ఎదురుగొప్పులు తగులుతున్నాయి, ఎన్ని విధాలుగా నష్టపోతున్నామో గ్రహింపు అనేది మనలోకి వస్తా ఉన్నదా?
ప్రియులారా, గ్రహించుకుంటున్నావా? దేవుని వాక్యం ద్వారా నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నప్పుడు ఏ గ్రహింపు మనలోకి వస్తా ఉన్నది? ఎంత గ్రహింపుతో మనం కనబడుతున్నాం ప్రియులారా? ఎలాగ మన జీవితాలు కనబడుతున్నాయి? మనం పరిశీలన చేసుకుంటున్నామా? పరీక్ష చేసుకుంటున్నామా? చూసారా ఏమంటున్నాడు ఇక్కడ 18వ వచనంలోను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళతాను, నా తండ్రితో ఇలాగ చెప్పుకుంటాను, నా తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటే. చూసారా ప్రియులారా, గ్రహింపు వచ్చినప్పుడు పాపం ఒప్పుకుంటామండి. మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. మనం ఏ విధముగా తిరుగుబాటు చేసామో తండ్రి దగ్గర, ఆ తిరుగుబాటుని గ్రహించుకొని ప్రభువా నేను ఎంత బుద్ధి లేని వాడిని, బుద్ధి లేని దాన్ని అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడటానికే దేవుడి కొడుకులు మనకి ఇచ్చాడు. ప్రభు దగ్గర పాదాల దగ్గర పడితే ప్రియులారా, దేవుడు ప్రేమ గలవాడండి. ఆయన త్రోసి వేసేవాడు ఎంత మాత్రం కాదు. ఆయన ప్రేమ గల దేవుడు. అందుకే బైబిల్ అంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సరే, ఎంత ప్రేమించాడంటే ప్రియులారా, నిజముగా ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. మన కొరకు దెబ్బలు తిన్నాడు, మన కొరకు రక్తం చిందించాడు. మనల్ని ప్రేమించి ప్రియులారా ఆయన బలియాగం అయిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. ఎలాంటి ప్రేమ దేవునిది! ఆ కుమారుడు తండ్రి దగ్గరికి రావటానికి పశ్చాత్తాపడుకుంటూ, నేను అనుకుంటున్నాను తూలుతూ ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేస్తూ, అంటే ఆ తూలులో ఎలా నడుస్తున్నాడో తెలియట్లా. అలాగే నడుస్తూ జుట్టంతా కూడా ప్రియుల చిప్పురు జుట్టు అయిపోయింది, తలకు చెవులు లేదు, వస్త్రం సరిలేదు, సక్కై సిరిగిపోయింది. ప్రియుల చాలా మురుకు గుడ్లతో ఉన్నాయి. అలాంటి పరిస్థితిగా ఉండి కుమారుడు ఏడుచుకుంటా వెళుతున్నాడండి. నా తండ్రి చేర్చుకుంటాడా నన్ను? నా తండ్రిని ఇలాగ అన్నాను నేను ఈ విధముగా చేయెత్తాను, నా తండ్రిని కొట్టబోయాను, నేను నా ఆస్తి ఇవ్వడని నేను భయపెట్టాను నా తండ్రిని, ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తే చేర్చుకుంటాడా అని చెప్పి ఎంత దుఃఖముతో వేదనతో కన్నీళ్లు కార్చుకుంటూ ప్రియులారా ఎంత ఏడ్చుకుంటూ వెళుతూ ఉంటే తండ్రి అంట దూరం నుండి చూశాడంట. ప్రియులారా, అరే నా స్వరూపం లేక కనబడుతున్నాడు, నా కొడుకు లేక కనబడుతున్నాడు, ఇదిగో నేను ప్రేమించి కన్న కొడుకు లేక కనబడుతున్నాడు, వీడు నా కొడుకే, నా పోలికలు వీళ్ళు కనబడుతున్నాయి. ప్రియులారా, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను చేసుకున్నాడు, ఆయన పోలికలు ఇచ్చాడు. నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు విస్తరించాలి అని దేవుడు ఉద్దేశించి ఆరంభంలోనే నిన్ను ఆ విధముగా రూపిస్తే ప్రియులారా ఆ రూపమంతా పోగొట్టుకుని ప్రియులారా ఏ విధముగా పిచ్చోళ్ళగా తయారయ్యి ఆ మురికి బట్టలతోనూ ఆ రోత జీవితంతోనూ తండ్రి దగ్గరికి ఎంతో దుఃఖంతో వస్తుంటే తండ్రి దూరం నుండి చూసి ఎంత జాలిండి, దేవుని ఎంత జాలి, జాలి చేత తన హాసమును చాచియోనాడు, జాలి చేత తన హాసమును చాచియోనాడు, తాను ఆలిగమును చేయగోరి అనిశము కనిపెట్టి. ప్రియులారా, దేవుడు నేను ఎంత కనిపెట్టి నా బిడ్డ నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి వస్తే నేను త్రోసేను, నా బిడ్డ నేను వాటేసుకుంటా, నా బిడ్డ నేను కౌగలించుకుంటా, నా బిడ్డని ఎంత మాత్రం కూడా నేను గెంటను. ఎంత ప్రేమ అండి దేవుడిది. ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేడండి. మన ఏడలో అయితే మనకి ప్రియులారా మన బిడ్డలు ఉన్నప్పుడు, లేక అన్నలు ఉన్నప్పుడు, లేకపోతే బంధువులు ఉన్నప్పుడు ఏదంతా పోగొట్టుకుని వచ్చేవి ఎందుకో గమని తప్పొద్దు, ఇంటికి అడిగి పెట్టొద్దు అని దూరం కూడానే త్రోసి వేసినట్లు మాట్లాడతాం మనం. రానేమో, ఎందుకంటే వాడు చేసిన పని అటువంటిది. అందుకని ప్రేమించలేమో, కానీ పరలోకపు తండ్రి అటువంటి వాడు కదండి. ఆయన ఎంత జాలి, ఎంత కనికరమతో ఆయన చేతులు చాపుతూ పరుగు పరుగున వెళ్ళిపోయాడండి కుమారుడు దగ్గరికి. వెళ్ళిపోయి వాటేసేసుకున్నాడు, ముద్దులు పెట్టేసుకున్నాడు కుమారుడిని. పిల్లరా ఎంతగా ప్రేమండి దేవునిది. ఈ కూటాల్లో దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తండ్రికి ఎంత దూరంగా ఉన్నావో,
తండ్రికి ఏ విధముగాను తిరుగుబాటుగా వ్యతిరేకంగా దేవుని మాట వినకుండా ఎంత కాలం బట్టి ప్రియులరా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు గ్రహించుకుని ఈ కుమారుడు వలె తండ్రి దగ్గరికి బుద్ధి వచ్చినట్లుగా నీవు వస్తే దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ స్వరూపి. ప్రియులరా అంత ప్రేమించి ఆ కుమారుని ఏం చేస్తున్నాడంట, వాటేసుకుని ముద్దు పెట్టుకొని 21వ వచనం అంటున్నాడు, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటే, చూసారా ప్రియులరా, పరలోకమునకు నీ ఎదుటే నేను పాపం చేశానయ్యా. ఎప్పుడైనా ఈ పాపం గురించి గ్రహింపవుతుందా? అయ్యో నేను పాపిని ప్రభువా, నేను పాపిని తండ్రి, నేను పరలోకమునకు నీ ఎదుటే, పరలోకంలో చేరవలసిన వాడిని నేను పరలోకంలో చేరకుండా వేరే మార్గంలోకి వెళ్ళిపోయిన వాడిని, మార్గం తప్పిపోయిన వాడిని, నన్ను చేర్చుకోవా, నన్ను త్రోసివేయద్దు అని ఎంత దుఃఖంతో వేదనతో తండ్రి ఏమో ప్రియులరా ఎలాగో వాటేసుకుంటుంటే తండ్రిని అంటున్నాడు, ప్రియులరా ఎంత దుఃఖంతో ఏడుస్తున్నాడంటే నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటే నేను పాపం చేశానయ్యా, నేను పాపం చేశాను. ఎలాంటి పాపం ప్రియులరా? ఈ పాపం నుండి విడిపించడానికి దేవుడు అవకాశాలు మనకి ఇస్తున్నాడు, ఈ కోటాలు మనకి ఇస్తున్నాడు. ఓ పాట ఉంది, పాపిగానే జీవింతువా పాపము నంది మరణింతువా ప్రియుడా, పాపిగానే జీవింతువా ప్రభుని ప్రేమను గుర్తించవా, ప్రభుని ప్రేమను గుర్తించవా, పాపిగానే జీవింతువా. ప్రియులరా నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? పాపం నందేనా? పాపాన్ని ప్రేమిస్తున్నావా? దేవుడేమో పాపిని ప్రేమిస్తున్నాడు, నువ్వేమో పాపాన్ని ప్రేమిస్తున్నావు. ప్రియులరా ఎంత వ్యత్యాసంలో నువ్వు కనబడుతున్నావు దేవునికి. ఈ కుమారుడు అంటున్నాడు, అయ్యా నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటే నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవటానికి నేను యోగ్యుడును కాను. ఏం కానంటున్నాడంట, నేనేమాత్రము కూడా నీ కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుడును కాను. ఆ మెట్టు పోగొట్టేసుకున్నాను ప్రియులరా, ఆ మెట్టు నేను పోగొట్టుకున్నాను. నీ కుమారుడు అనటానికి కూడా నేను తగను. కాబట్టి నీ కూలి వాళ్ళు నన్ను ఒకనిగా పెట్టుకో నాయన, నీ కూలోడుగా నన్ను ఒకరిగా పెట్టుకో. నీ కూలి వాడి దగ్గర ఎంతో మంది కన్నా సమృద్ధిగా ఉంది, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను. ఆ పందుల యొక్క పొట్టు తినాలని కూడా నేను ఆశపడ్డాను, కానీ అది తినటానికి కూడా ఆ పందులు ఆశాము తినడం లేదు. నన్ను ఆశపడ్డాడు తినాలని, అది కూడా దొరకలేదండి. చూడండి, చచ్చిన స్థితికి వెళ్ళిపోయాడు. ఆకలేస్తున్నప్పుడు చచ్చిన స్థితిగా కనబడిపోతామండి. అటువంటి యొక్క ప్రియుల రీతిలో ఆ కుమారుడు తండ్రిని గుర్తెరిగి, ఆ ప్రేమని గుర్తెరిగి ఏ విధముగా వచ్చి ఎంత వేదనతో ఎంత దుఃఖముతో ప్రియుల మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ కుమారుడు. 22లో అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి, త్రవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషిద్దాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. ప్రియులరా అంతటా వారు సంతోషపడసాగారండి. చూసారా, నువ్వు మార్పు చెంది దేవుని దగ్గర పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొందితే కోటాది కోట్ల దూతలు ఎంత సంతోషం, అక్కడ గొప్ప విందు నీ కొరకు చేస్తారు. వారు సంతోషంగా వారు ఆనందంగా ఉంటారు నీ యొక్క జీవితం మారినందుకు. అటువంటి యొక్క గొప్ప జయము నీకు రావాలని, ఆ సమాధానం పొందుకోవాలని, తల్లి తండ్రుల మధ్యన ఈ సమాధాన బంధాన్ని నువ్వు కలిగి ఉండాలని ఈ కోటాలి. ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేదు, ఎన్ని కుటుంబాల్లో సంతోషం లేదు, అన్నీ ఉన్నాయి.
కానీ సంతోషము సమాధానం లేకుండా అయిపోతుందో ప్రియులారా. కారణము దేవుని ప్రేమ లేదు. ప్రేమ లేకపోవటమే సంతోషము సమాధానం పోగొట్టుకుంటున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. తండ్రి దగ్గరికి నీ వస్తే ఆయన నీ త్రోసివేయడు. ఇదిగో ఈ కుమారుడు త్రోసివేయలేదండి. ఈ కుమారుడు ఎంత ప్రేమించాడు. గొప్ప విందు, ప్రియుల ప్రశస్తమైన వస్త్రం ఎవరు కట్టుకోనిది, విలువైనది, క్రొత్తది, నూతనమైన వస్త్రం ప్రియుల ఆ కుమారుడికి త్వరగా ఆలస్యం చేయలేదండి. ఎవడైనా క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతనమైన వ్యక్తి అయిపోతాడు. నూతనమైన వ్యక్తి. పాతవన్నీ గతించిపోతాయి. ఇదిగో కొరత. నీ జీవితం కొరత చేయటానికే, నీ బ్రతుకును కొరత చేయటానికే ఇదిగో ఈ కోటాలు ప్రియులరా. కాబట్టి ఏ విధముగా మనము ఈ చిన్న కుమారుడు వలె మనము తిరుగుబాటుగా ఉంటున్నామా? దేవునికి మనకి ఏ మాత్రం సహవాసం లేకుండా ఇడిది స్థితిలో మనం కనబడుతున్నామా? దేవుని మనం కలిగి ఉంటున్నామా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాట దీవించుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఎదుగో నాయన ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన నీ మాటను బట్టి వందనాలు నాయన. తప్పిపోయిన కుమారుడి విషయంలో నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది. వాడికి బుద్ధి వచ్చి ఇదిగో నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలివానికి అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నానని చెప్పి గ్రహింపయి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత కన్నీరు ప్రభు అదంతటిను చూసాము నాయన. అందుకే తండ్రి ఎంత ప్రభువ కనికెరవతో కుమారుని ఎదుర్కొంటాకు వచ్చి తండ్రి ఏ విధముగా ఆ కుమారుని ప్రేమించి ముద్దులు పెట్టుకొని ఏ విధముగా ఇంటికి తీసుకుని వెళ్ళి ఎలాంటి ఆయన విందు చేశాడు. ఎలాంటి ప్రశస్తమైన వస్త్రం అయా మేము పోగొట్టుకున్న వస్త్రం, అయా మా జీవితంలో ప్రేమ, ఈ సంతోషం, ఈ సమాధానం అనే వస్త్రాన్ని నాయనా మేము పోగొట్టుకున్నాం. మరలా ఈ కోటాల్లో మాకు దయచేయండి, మా కుటుంబాల్లో దయచేయండి. ఈ సమాధానం మాకు దయచేయి ప్రభువ, ఈ సంతోషం మాకు దయచేయి. ఈ ఆనందం ఈ కోటాల్లో మేము చూడాలి. అనేకమైన విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడుతున్నప్పుడు దిద్దుకునే వారిగా మమ్మల్ని చేయమని, అనుకున్న దాసులను కూడా మీరు బలపరిచి వాడుకోమని యేసు నామములో మనములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము దేవుని సేవకుల ద్వారా విన్నాము. తప్పిపోయినటువంటి కుమారుడు, తండ్రిని విడిచినటువంటి కుమారుడు ఎటువంటి దుర్వ్యసనాలకు, దురలవాట్లకు తన హృదయాన్ని ఇచ్చి పాడు చేసుకొని చివరికి తనకి బుద్ధి వచ్చినప్పుడు తన